తెలంగాణలో పల్లె నుంచి పట్నం దాకా ప్రతి వార్తను ప్రజలకు చేరవేసే సరికొత్త ప్రయత్నం. ప్రతి జిల్లా నుంచి సంక్షిప్త రూపంలో సమస్త సమాచారం. తెలంగాణ 33 జిల్లాల సమగ్ర వార్తా స్రవంతి మీ ముందుకు తెచ్చింది టీ న్యూస్. 33 జిల్లాల నుంచి మా ప్రతినిధులు అందించే 33 వార్తల్ని ఇప్పుడు చూద్దాం. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు చూస్తే యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామివారి క్షేత్రంలో ధనుర్మాస ఉత్సవాలు అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా ప్రారంభమయ్యాయి. మహాశివుడికి మహావిష్ణువుకి అత్యంత ప్రియకరమైనటువంటి ఈ ధనుర్మాస ఉత్సవాల్లో యాదాద్రి క్షేత్రం అంతా కూడా సరికొత్త అందాన్ని సంతరించుకుంటుంది. ఆధ్యాత్మిక భావనలో ఉరలాడుతూ ఉంటుంది. ఈరోజు ఉదయం ధనుర్మాస ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. నెల రోజుల పాటు కూడా కన్నుల పండుగగా ఈ ధనుర్మాస ఉత్సవాలు నిర్వహిస్తామని కూడా ఆలయ అర్చకులు తెలపడం జరిగింది. ప్రధానంగా వేకోజాము నుంచే గోదాదేవి అమ్మవారి ప్రవచనాలు, అదేవిధంగా తిరుపతి ప్రవచనాలతో ఈ ధనుర్మాస ఉత్సవాలు అనేది ప్రారంభమవుతుంది. ప్రతిరోజు కూడా ఉదయం 3 గంటల నుంచే యాదాద్రి ఆలయం అంతా కూడా తిరుపతి ప్రవచనాలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటుంది. ఈ మాసంలోనే వైకుంఠ ఏకాదశి వేడుకలు కూడా జరుగుతాయి కాబట్టి పెద్ద ఎత్తున భక్తులు ఈ ధనుర్మాసంలోనే ప్రత్యేకంగా స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ప్రత్యేకంగా పారాయణ ప్రవచనాలతో పాటు గోదాదేవి కళ్యాణం, అదేవిధంగా తిరుపతి ప్రవచనాలతో యాదాద్రి క్షేత్రం అంతా కూడా మారిమిపోతూ ఉంది. ఇక మరొక విషయానికి వస్తే సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో ఒక్కసారిగా మహిళలు ధర్నాకు నిర్వహించారు. రాస్తారోకో నిర్వహించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలో భాగంగా 6 గ్యారెంటీలు ఇచ్చారు. ఇప్పటివరకు వాటి ఊసెత్తడం లేదు. ప్రధానంగా మహిళలకు 2500 మహాలక్ష్మి ఇస్తామన్నారు, తులం బంగారం ఇస్తామన్నారు, దీంతోపాటు అన్ని రకాలుగా ఆదుకుంటామన్నారు. ఇప్పటివరకు సంవత్సరం గడుస్తున్నా కూడా ఎలాంటి హామీలు అమలు చేయకుండా ప్రభుత్వం అంతా కూడా పబ్బం గడుపుతుందంటూ ఒక్కసారిగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఒక్కసారిగా తుంగతుర్తి సూర్యాపేట రహదారిపైన ధర్నాకు దిగారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని ఎక్కడ కూడా తిరగనివ్వం, వచ్చే సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా బుద్ధి చెప్పేందుకు ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని కూడా వాళ్ళ సందర్భంగా తెలపడం జరిగింది. ఇప్పటికైనా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో 6 గ్యారెంటీలపైన చర్చ జరిపి వాటన్నిటిని అమలు చేసేలాగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు కృషి చేయాలని కూడా వాళ్ళ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇక మరొక విషయానికి వస్తే తుంగతుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఎక్కడికక్కడ తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదర్ కిషోర్ కుమార్ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. అన్ని మండల కేంద్రాలు కూడా కేక్ కట్ చేసి రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి గాదర్ కిషోర్ కుమార్కు జన్మదిన శుభాకాంక్షలు తెలపడం జరిగింది. కేసీఆర్ గారి హయాంలో 10 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గాదర్ కిషోర్ కుమార్ నాయకత్వంలో తుంగతుర్తి ఏ విధంగా అభివృద్ధి జరిగింది, ఈ సంవత్సర కాలంలో కాంగ్రెస్ పార్టీ పాలనలో తుంగతుర్తి ఏ విధంగా తిరోగమనం పాలైందంటూ అక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా చర్చించుకోవడం జరిగింది. ఘనంగా గాదర్ కిషోర్ కుమార్ వేడుకలు నిర్వహించడంతో ప్రతి ఒక్కరు కూడా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఇక నల్గొండ జిల్లా వార్తలు చూస్తే నల్గొండ జిల్లా వ్యాప్తంగా గ్రూప్ 2 పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. 87 కేంద్రాల్లో 30,000 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా నిన్న ఈరోజు జరిగినటువంటి గ్రూప్ 2 పరీక్షలకు 50% పైగా అభ్యర్థులు గైర్హాజరు కావడం గమనార్హం. ఎవరు కూడా ఆసక్తి కనబరచలేదు. 50% పైగా అభ్యర్థులు ఈ గైర్హాజరు కావడంతో అధికార వర్గాల్లో చర్చాంశమైంది. ఇక ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠితో పాటు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఎప్పటికప్పుడు కూడా ఈ పరీక్ష కేంద్రాలను తనిఖీ చేస్తూ పర్యవేక్షణ చేశారు. ములుగు జిల్లా ప్రధాన వార్తలను చూసినట్లయితే ములుగు జిల్లా కేంద్రంలో సమగ్ర శిక్ష ఉద్యోగులు చేస్తున్నటువంటి నిరవధిక సమ్మె 7వ రోజు చేరుకుంది. 7వ రోజు సమ్మెలో భాగంగా ఉద్యోగులంతా కూడా కళ్ళకు గంతలు కట్టి నిరసన తెలిపిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా తమ న్యాయపరమైనటువంటి డిమాండ్లైన సమాన పనికి సమాన వేతనము, అదేవిధంగా ఉద్యోగులు ఎవరైనా పదవి విరమణ చేస్తే ఆ బెనిఫిట్స్ కూడా కల్పించాలని, ముఖ్యంగా విధి నిర్వహణలో ఎవరైనా ఉద్యోగులు చనిపోతే ఆ కుటుంబాలకు ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. ములుగు జిల్లా నుంచి మరో ప్రధాన వార్త చూసినట్లయితే ఏటునగరం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఆమరణ నిరాహార దీక్షలు చేపట్టిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా విద్య, వైద్యం, ఉపాధి, భూమి, ఇల్లు సాధన కోసం వీళ్ళంతా కూడా నిరాహార దీక్షలు చేపట్టిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అని చెప్పి అధికారంలోకి వచ్చి ప్రజలను దగా చేస్తుందని ధర్మ సమాజ్కి సంబంధించినటువంటి పార్టీ నాయకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. జనగామ జిల్లా ప్రధాన వార్తలు చూసినట్లయితే జనగామ జిల్లా కలెక్టరేట్ దగ్గర సమగ్ర శిక్ష ఉద్యోగులు చేస్తున్నటువంటి నిరవధిక సమ్మె 7వ రోజు చేరుకుంది. సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెకు మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్గా మారారని చెప్పిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా అబద్ధపు ఓట్లు
బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చి అన్ని వర్గాల ప్రజలను సీఎం రేవంత్ రెడ్డి మోసం చేశారని ఈ సందర్భంగా ఆయన విమర్శించారు. ముఖ్యంగా ఇదేంటని ప్రజల సమస్యల పట్ల స్పందిస్తున్నటువంటి ప్రతిపక్ష నాయకులను అరెస్టు చేయించడం ఏంటని చెప్పి ఈ సందర్భంగా తాటికొండ రాజయ్య ప్రశ్నించారు. ముఖ్యంగా తెలంగాణ తల్లి రూపురేఖలు మార్చి మన తెలంగాణ ఆత్మగౌరవంపై సీఎం రేవంత్ రెడ్డి దాడి చేశారని ఈ సందర్భంగా తాటికొండ రాజయ్య విమర్శించారు. మంచిర్యాల జిల్లాలోని ప్రధాన వార్తలు కనుక చూస్తే అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో కాసిపేట మండలంలోని పలు గ్రామాలకు చెందిన మాజీ సర్పంచ్లను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు పోలీసులు. తెల్లవారుజామునే మాజీ సర్పంచ్ల అరెస్టుతో వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. మాజీ సర్పంచ్ల అరెస్టును తీవ్రంగా ఖండించారు బెల్లంపల్లి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య. మంచిర్యాల జిల్లాలో మిగతా వార్తలు కనుక చూస్తే జిల్లాలో 2 రోజుల పాటు జరిగిన గ్రూప్ 2 పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లాలో మొత్తం 48 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేయగా మొత్తం 14,951 మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేసి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘాలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో చేపట్టిన బస్సు యాత్ర మంచిర్యాల జిల్లా కేంద్రానికి చేరుకుంది. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జరిగిన సభలో మాట్లాడుతూ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆశా వర్కర్ల వేతనాన్ని 18,000కు ఫిక్స్ చేయాలని, ఉద్యోగ భద్రత కల్పిస్తూ పని భారాన్ని తగ్గించాలంటూ బిల్లును ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆశా వర్కర్లు డిమాండ్ చేశారు. కుమ్రం ఆసిఫాబాద్ జిల్లా మిగతా వార్తలు కనుక చూస్తే జిల్లాలోని పోలీస్ శాఖలో విషాదం చోటు చేసుకుంది. జిల్లా కేంద్రంలోని సిసిఎస్ విభాగంలో పనిచేస్తున్న తిరుపతి అనే హెడ్ కానిస్టేబుల్ గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందాడు. దీంతో సహచర పోలీస్ సిబ్బంది తీవ్ర విషాదంలో మునిగిపోయారు. కుమ్రం ఆసిఫాబాద్ జిల్లాలో 2 రోజుల పాటు జరిగిన గ్రూప్ 2 పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లా వ్యాప్తంగా 18 పరీక్షా కేంద్రాల అధికారులు ఏర్పాటు చేయగా సుమారు 4,389 మంది అభ్యర్థులు ఈ పరీక్షలు రాశారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు 144 సెక్షన్ అమలు చేశారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ధర్నాలు నిరసనలతో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇవాళ దద్దరిల్లింది. రైతు రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం రూరల్ మండలం ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట సిపిఐ అనుబంధ రైతు సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వం చెప్తున్న మాటలకు ఆచరణలో చూపిస్తున్నటువంటి వాటికి స్పందన లేకుండా పోయిందని సిపిఐ అనుబంధ రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఆ పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర నాయకులు భాగం హేమంతరావు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున తరలించినటువంటి రైతు సంఘ నాయకులు రూరల్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. 4 విడతలుగా డబ్బులు విడుదల చేసినప్పటికీ ఇంకా రుణమాఫీ పూర్తి కాలేదని, కేవలం 60% మంది రైతులకే రుణమాఫీ జరిగిందని, ఇంకా 40% మంది రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని సిపిఐ అనుబంధ రైతు సంఘం మండిపడింది. ప్రభుత్వం చెప్తున్నటువంటి లెక్కలకు చూపుతున్నటువంటి వాటికి ఆచరణకు సంబంధమే లేకుండా పోయిందనేటువంటిది రైతు సంఘం పెద్ద ఎత్తున ఆందోళనకు దిగింది. ప్రభుత్వం అందరికీ ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేసింది. అటు నెలకొండపల్లి మండల కేంద్రంలోనూ రైతు సంఘం ఆధ్వర్యంలో ఎంఆర్ఓ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఇటు చింతకాని మండలంలో కూడా నిరసన కార్యక్రమాలు కొనసాగాయి. సిఐటియు ఆధ్వర్యంలో తెలంగాణ మధ్యాహ్న భోజన వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. తమ సమస్యలు పరిష్కరించాలని, పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులు తక్షణం చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం కలెక్టరేట్ కార్యాలయం ఎదుట బైఠాయించి ఆందోళన చేశారు. ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చినటువంటి మధ్యాహ్న భోజన కార్మికులకు 10,000 రూపాయల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని, పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులను తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మధ్యాహ్న భోజన కార్మికులు ఆందోళన కొనసాగించారు. సమగ్ర శిక్ష అభియాన్కి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ కార్మికుల నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. గత 10 రోజులుగా ఆందోళన బాట పట్టినటువంటి సమగ్ర శిక్ష అభియాన్ సంబంధించినటువంటి ఉద్యోగులు ఇవాళ వినూత్నంగా నిరసనకు దిగారు. తమ చెవుల్లో పువ్వులు పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వానికి నిరసన తెలిపారు. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు సర్వశిక్ష అభియాన్కి సంబంధించినటువంటి ఉద్యోగులంతా పర్మనెంట్ చేస్తామని హామీ ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటి వరకు ఆ దిశగా అడుగులు వేయటం లేదని గత 10-15 రోజులుగా ఆందోళన చేస్తున్నప్పటికీ కూడా తమను పట్టించుకోవడం లేదని నినాదాలు చేస్తూ ఆందోళన కొనసాగించారు. విద్యార్థులను తీసుకొచ్చి కలెక్టరేట్ దగ్గర ఉన్నటువంటి ధర్నా చౌక్లో సమగ్ర శిక్ష అభియాన్ సంబంధించినటువంటి కాంట్రాక్ట్ కార్మికులు నిరసన కొనసాగించారు. తక్షణం తమను రెగ్యులరైజ్ చేయాలని, 18,000 రూపాయల మినిమం వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు గత కొంత రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ఇవాళ ఆ కార్యక్రమాన్ని మరింత వినూత్నంగా చెవులో పూలు పెట్టుకొని కొనసాగించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఒక గ్రూప్ 2 అభ్యర్థి వినూత్నమైనటువంటి నిరసనకు దిగాడు. ఆలస్యంగా వచ్చినటువంటి ఆ విద్యార్థిని పాల్వంచ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల ఎదుట గేటు ముందే పోలీసులు ఆపేశారు. సమయం దాటిపోయింది, లోపలికి అనుమతించేది లేదంటూ ఆపేశారు. దీంతో ఆగ్రహించినటువంటి అభ్యర్థి మురళీకృష్ణ పోలీసులతో వాగ్వాదాన్ని దిగారు. లోపలికి పంపించడమని చెప్పని కరాఖండిగా చెప్పడంతో ఆందోళనతో ఒంటి మీద ఉన్నటువంటి బట్టలన్నీ విప్పేసి అర్ధనగ్న ప్రదర్శన దిగాడు. తనను లోపలికి అనుమతించాలని ఇంతకాలం కష్టపడి చదివానని లోపలికి అనుమతిస్తే పరీక్ష రాస్తానంటూ వాగ్వాదం దిగాడు. పోలీసులు 1 నిమిషం నిబంధన ఉన్నటువంటి నేపథ్యంలో లోపలికి అనుమతించడం కుదరదని చెప్పడంతో ఆందోళన నిర్వహించి తర్వాత ఒంటి మీద ఉన్నటువంటి దుస్తులు వేసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. ఇక నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే ఉద్యోగం సంపాదించాలనే తపన పట్టుదలతో ఓ మహిళ ఏకంగా పురిటి నొప్పులనే భరిస్తూ ఏకంగా గ్రూప్ 2 ఎగ్జామ్ రాయడంతో అందరూ ఆశ్చర్యానికి గురి చేసినటువంటి పరిస్థితి నాగర్ కర్నూలు జిల్లాలో కనిపించింది. బల్మూరు మండలం బాణాల గ్రామానికి చెందినటువంటి రేవతి 2వ కాన్పు కోసం ఈరోజు పురిటి నొప్పులు వస్తున్నప్పటికీ కూడా ఆమె గ్రూప్ 2 అభ్యర్థి కావడంతో ఆమెకు నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని బాయ్స్ హై స్కూల్లో సెంటర్ పడింది. ఉదయం ఒక పేపర్ రాస్తున్నప్పుడే ఆమెకు పురిటి నొప్పులు రావడంతో ఆ విషయం అధికారులకు తెలియజేయడంతో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని కలెక్టర్ బదావత్ సంతోష్కు విషయం తెలవడంతో వెంటనే వైద్య అధికారులకు పూర్తి స్థాయి ఆదేశాలు జారీ చేశారు. ఆ అమ్మాయికి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా పూర్తి స్థాయిలో వైద్య సదుపాయాలు ఏర్పాటు చేయాలని చెప్పడంతో వైద్య అధికారులంతా కూడా అక్కడ అంబులెన్స్తో పాటు వైద్య సిబ్బందిని కూడా సెంటర్ దగ్గర ఏర్పాటు చేశారు. 2వ పేపర్ ఎగ్జామ్ ముగిసిన వెంటనే రేవతి అనే గర్భవతిని హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి అంబులెన్స్లో తరలించినటువంటి పరిస్థితి నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే రైతుల వద్ద వడ్లు కొనుగోలు విషయంలో పూర్తి స్థాయిలో అధికారులకు అన్ని ఆదేశాలు ఇచ్చాం. రైతులకు ఎలాంటి ఇబ్బందులు అవకతవకలు ఉండదని ప్రభుత్వం అధికారులు చెప్తున్నప్పటికీ కొన్ని సెంటర్లలో అనేక ఇబ్బందులు రైతులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. బల్మూరు మండల కేంద్రంలో ఐకేపీ ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం వద్ద రైతులు వడ్లు అమ్ముకోవడానికి పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. చాలా రోజుల నుంచి తెచ్చినటువంటి వడ్లు తేమ శాతం ఎక్కువగా ఉందని చెప్పేసి అనేక కొర్రీలు పెడుతూ వడ్లు కొనుగోలు చేయడం లేదని చివరకు చేసేదేం లేక అక్కడ ఆ దళారులంతా కూడా అక్కడికి వచ్చేసి వడ్లు తీసుకెళ్తున్నారని చెప్పేసి ఇదంతా కూడా అక్కడ ఐకేపీకి సంబంధించిన వాళ్ళతో దళారులు కుమ్మక్కై ఇదంతా కూడా నడుస్తుందని చెప్పేసి ప్రభుత్వం పట్టించుకొని వెంటనే వడ్ల కొనుగోలును పూర్తి స్థాయిలో కొనాలని, లేని పక్షంలో వర్షం పడిందంటే ధాన్యం పూర్తి స్థాయిలో తడిసి ముద్దవుతుందని చెప్పేసి ఇప్పటికే నష్టపోయాయని చెప్పి మరింత నష్టపోకముందే ప్రభుత్వం రైతుల వడ్ల కొనుగోలు చేసే విధంగా చూడాలని చెప్పేసి కూడా అక్కడ రైతులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గత కొన్ని రోజులుగా కరీంనగర్ కలెక్టరేట్ ముందు సర్వశిక్ష అభియాన్ సంబంధించినటువంటి ఉద్యోగులు రిలే దీక్షలు చేస్తున్నారు. అంటే గతంలో రేవంత్ కాంగ్రెస్ పార్టీ తరఫున తమ అధికారంలోకి రాగానే మీ అందరికీ పర్మనెంట్ చేస్తాం, విద్యాశాఖలో విలీనం చేస్తామంటూ చెప్పారని, కానీ మాట తప్పారని ఇప్పటివరకు కూడా దానిపై ఎలాంటి స్పందన లేదని గత కొన్ని రోజులుగా ఇటు కరీంనగర్ కలెక్టరేట్ ముందు రిలే దీక్షలు చేస్తున్న నేపథ్యం ఒక ఎత్తైతే, ఇటు వేములవాడ రాజన్న ఆలయానికి సంబంధించి చూసుకుంటే కోడల విషయంలో చెల్మెడ లక్ష్మీనరసింహారావు మరియు జిల్లా అధ్యక్షుడు ఆగయ్య ఈరోజు మీడియా సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక వేములవాడ రాజన్న ఆలయానికి సంబంధించి అంటే దేశంలో ఎక్కడ లేని విధంగా వేములవాడ రాజన్న ఆలయంలోనే కోడెమ్మక్కుల ఆచారం ఉందని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కోడలకు రక్షణ కరువైందంటూ పెద్ద ఎత్తున విచారం వ్యక్తం చేసిన నేపథ్యం మనకు కనిపిస్తోంది. పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే పెద్దపల్లి పట్టణ కేంద్రం బస్టాండ్ ఏరియా అమరవీల స్థూపం వద్ద సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు నిరవధిక దీక్ష చేపట్టారు. నిరవధిక దీక్షల భాగంగా ఈరోజు 7వ రోజు కొనసాగుతుంది. ఈ సందర్భంగా సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీ ప్రకారం సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలి. పర్మనెంట్ చేసే కాలయాపనలో భాగంగా ఏమైనా సమయం ఉంటే కనుక అప్పటి వరకు పర్మనెంట్ పే స్కేల్ అమలు చేయాలి. అంతేకాకుండా పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలను కూడా వెంటనే పరిష్కరించాలంటూ కూడా వారు ప్రభుత్వం డిమాండ్ చేశారు. ఇప్పటికీ 7 రోజులు గడుస్తున్నా కూడా ఇప్పటికీ ప్రభుత్వం నుండి ఎలాంటి స్పష్టమైన హామీ రానప్పటికీ నిర్వహణ దీక్ష అయితే కొనసాగుతున్నట్టు వాళ్ళు చెప్తున్నారు. ఈరోజు రాష్ట్ర కమిటీతోటి ప్రభుత్వం యొక్క చర్చలు ఉన్న నేపథ్యంలో సాయంత్రం వరకు కూడా సానుకూల స్పందన రాకపోతే కనుక రేపటి నుండి మరింత నిర్వహణ దీక్షను ఉధృతం చేస్తామంటూ కూడా వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా గ్రూప్ 2 పరీక్ష ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నట్లు రామగుండం సిపి శ్రీనివాసులు వెల్లడించారు. పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా 18 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా 9,430 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే 50% హాజరు శాతం ఉన్నట్లుగా ఆయన వెల్లడించారు. ప్రశాంత వాతావరణంలో అయితే గ్రూప్ 2 ఎగ్జామ్ అయితే పూర్తిగా కొనసాగుతున్నట్లుగా ఆయన వెల్లడించారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద 144 సెక్షన్తో పాటు అలాగే మహిళా కానిస్టేబుల్ను అలాగే అన్ని రకాల ప్రతిష్ట బందోబస్తును ఏర్పాటు చేశాం. ప్రశాంత వాతావరణంలో అయితే పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా గ్రూప్ 2 పరీక్ష ప్రశాంత వాతావరణంలో ముగిసినట్లుగా రామగుండం సిపి శ్రీనివాసులు వెల్లడించారు. అలాగే మరొక వార్త చూసుకున్నట్లయితే పెద్దపల్లి పట్టణ శివారు మంతిని ఫ్లైఓవర్ వద్ద ఎన్టీపీకి సంబంధించినటువంటి ఫ్లై యాష్ తరలించేటువంటి యాష్ ట్యాంకరు అదుపు తప్పి డివైడర్ ఢీకొని బోల్తా పడింది. ఈ నేపథ్యంలోనే రాజీవ్ రహదారి నిత్యం రద్దీగా ఉండేటువంటి రాజీవ్ రహదారి కావడంతో పెద్ద ఎత్తున కూడా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ను క్రమబద్ధీకరించడంలో భాగంగా వన్ వేను చేసినప్పుడు కూడా పెద్దగా ట్రాఫిక్ జామ్ కావడం జరిగింది. ఈ నేపథ్యంలో ఫ్లై యాష్లతో నిండిపోయి ఉండడం వల్ల ట్యాంకర్ అధిక బరువుతో ఉంటుంది కాబట్టి భారీ యంత్రాల సాయంతో ట్యాంకర్ని అయితే పక్కకు తీసి ట్రాఫిక్ని అయితే క్రమబద్ధీకరించారు. ఇక సిద్దిపేటలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ సర్పంచ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. తమకు రావాల్సిన పెండింగ్ బిల్లుల విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వాళ్ళు విమర్శించారు. రాష్ట్ర శాసనసభలో హరీష్ రావు గొంతు విప్పితే ఆయన మాట్లాడకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్డుకోవడం తీవ్ర ఆక్షేపణీయమని చెప్పి వాళ్ళు ఖండించారు. ఇక సిద్దిపేట భారత్ నగర్లో మాజీ మున్సిపల్ చైర్మన్ బాసంగారి రమేష్ వర్ధంతి సభలు ఘనంగా జరిగాయి. ఆయన ఈ సందర్భంగా ఆయన కుమారుడు స్థానికంగా పలువురికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీలకు సంబంధించిన ముఖ్య నాయకులు పాల్గొన్నారు. దుబ్బాకకు సంబంధించిన రోడ్ల విషయంలో రాష్ట్ర శాసనసభలో స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గొంతు విప్పారు. దుబ్బాక నియోజకవర్గానికి సంబంధించిన రోడ్లు పూర్తిగా అధ్వానంగా మారినప్పటికీ కూడా ఎవరు కూడా పట్టించుకోవడం లేదని, ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా వినతి పత్రాలు సమర్పించిన అటు ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ కలెక్టర్లు కానీ కేవలం సాచివేత ధోరణి అవలంబిస్తున్నారని ఆయన ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి సంగారెడ్డి జిల్లా ఆందోళు అల్మాయిపేట వద్ద మంజీరా నదిలో మొసళ్ళ కలకలం కనిపించింది. అక్కడ 2 మొసళ్ళు తిరుగుతున్నట్టుగా మత్స్యకారులు చెప్తున్నారు. ఈరోజు తెల్లవారుజామున ఒక భారీ మొసలి ఒక బండరాయిపై సేదతీరుతూ కనిపించిన నేపథ్యంలో మత్స్యకారులు అక్కడికి వెళ్ళినటువంటి మత్స్యకారులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అట్లాగే అక్కడ 2 మొసళ్ళు సంచరిస్తున్నాయని, దానివల్ల మత్స్యకారులకు ప్రమాదం ఉందని వాళ్ళు చెప్పడం జరిగింది. ఫారెస్ట్ అధికారులు ఈ విషయం పట్టించుకోవాలని చెప్పి వాళ్ళు కోరారు. ఇవి ప్రధానంగా ఈ ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్నటువంటి వార్తలు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సమగ్ర శిక్ష ఉద్యోగులు చేస్తున్నటువంటి సమ్మె 7వ రోజుకు చేరింది. వివిధ రూపాల్లో సమ్మె చేస్తున్నటువంటి ఉద్యోగులు ప్రతిపక్ష హోదాలో రేవంత్ రెడ్డి తమ సమస్యను పరిష్కరిస్తామని, చాయ్ తాగే లోపల సమస్యకు పరిష్కార మార్గం చూపుతామని చెప్పి పరిపాలన చేపట్టి సంవత్సరం గడిచినా ఇంకా తమ డిమాండ్లను నెరవేర్చాలని ఆగ్రహం వ్యక్తం చేస్తూ సమగ్ర శిక్ష ఉద్యోగులు నిజామాబాద్, కామారెడ్డి కలెక్టరేట్ సముదాయంతో పాటు వివిధ కూడలలో నిరసన కార్యక్రమాలు దిగారు. పెద్ద ఎత్తున ఉద్యోగులు పాల్గొనడంతో వాళ్ళు చేస్తున్నటువంటి సేవలు స్తంభించబడ్డారు. తక్షణమే రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని, తమకు రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఉద్యోగులు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా బోరు బావుల వద్ద కరెంటు నిలిపివేస్తున్నారు విద్యుత్ అధికారులు. పెండింగ్ లో ఉన్న బకాయిలతో పాటు రోజుకు ₹1 చొప్పున ₹360 చెల్లించని రైతులకు కరెంటు కోత విధిస్తున్నారు. డైరెక్ట్ ట్రాన్స్ఫర్ నుంచే కరెంటు బంద్ చేయడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరెంటు సరఫరా నిలిచిపోవడంతో బోరు బావిల ద్వారా వేసిన వరి నాట్లు ఎండిపోతున్నాయి, పొలాలు బీటుబారుతున్నాయి. ప్రభుత్వానికి ఎన్నిసార్లు చెప్పినా ట్రాన్స్కో అధికారులకు విన్నవించుకున్నా తమ సమస్యను పరిష్కరించడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. తక్షణమే విద్యుత్ అధికారులు స్పందించి సకాలంలో తమకు విద్యుత్ సరఫరా అందజేయాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు.